శ్రీరామ్ రామ్ భక్త్ కబీర్, రామ్ భక్త్ కబీర్ అనాలి. కబీరు గొప్ప రామ్ భక్తుడు. మనకి నిర్గుణోపాసకుడు ఏవేవో చెప్పారు. ఇంటర్పోలేషన్స్ కూడా చాలా ఉన్నాయి. రామ్ రహీం ఏక్ హై అన్నాడని. యాక్చువల్గా కబీర్ పాపం నిరక్షరాశి, అంటే అన్లెటర్డ్. కాబట్టి ఆయన ఖురాను, హదీసు, సిరా అల్ నబీ ఏమీ చదవలేదని మనం అర్థం చేసుకోవాలి. చదవలేదు కాబట్టి పాపం ఇలాంటివి అన్నాడేమో. ఆర్ నిజమైన రామ్ భక్తుడైతే ఆ కాలంలో ముస్లిమ్స్ చేసిన దౌర్జన్యాలు చూస్తూ ఉండి కూడా ఇలాంటి దోహాలు ఎందుకు రాసి ఉంటాడు రామ్ రహీం ఏక్ హై అని. దానికి నేను రిప్లై రాశాను, తర్వాత అది వినిపిస్తా. సో ఇక్కడ రామ్ భక్త్ కబీర్ ఏమంటున్నాడు చూడండి. రామ్ నామ్ కడువా లగే మీఠా లగే దామ్. దామ్ అంటే డబ్బు. రామ్ నామ్ కడువా లగే మీఠా లగే దామ్, దువిధా మే దోవు గయే మాయా మిలీన రామ్. ఈ దువిధా మే దోవు గయే మాయా మిలీన రామ్ చాలా పాపులర్ హిందీ సేయింగ్ ఇది. అంటే దువిధ అంటే డైలమా, యు ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, రామనామమా డబ్బు సంపాదన. సో డబ్బు సంపాదించి డబ్బును అనుభవించుదాం అన్నది అది చాలా బాగుంటుందట. అందుకని రాముడిని వదిలేస్తారు. అలా వదిలేయడం వలన రాముడు దొరకడు, డబ్బు దొరకదు అంటున్నాడు. రామ్ నామ్ కడువా లగే मीठा लगे दाम, दुविधा में दो गए माया मिली न राम. सो राम नाम की साधना बहुत कठिन है, इसलिए कड़वा लगती है. धन संपत्ति भोगने में बहुत मज़ा आता है, इसलिए वो मीठा लगता है. और जब दोनों में एक को चुनना पड़ता है तो दुविधा हो जाती है और इससे भ्रम की स्थिति पैदा हो जाती है. और इस स्थिति में माया और राम, माया मतलब पैसा, माया और राम दोनों हाथ से निकल जाते हैं. बच के रहना बेटा. राम नाम कड़वा लगे मीठा लगे दाम, दुविधा में दो गए माया मिली न राम. बोलो जय श्री राम.